నాగి తెగ ఇబ్బంది పడుతున్నాడంట. మరి ఆ శత్రువుతో నాగి యుద్ధం గెలిచాడా లేదా అనేది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ సి. ఈ రోజు నేను చాలా పగతో రగిలిపోతున్నాను, ఆవేశంలో ఉన్నాను. ఆవేశంలో ఏదైనా మాట అటు ఇటు తూల్తే ఎడిటర్ కి చెప్పేస్తాలే. జీవితం అన్నాక జీవితంలో మనకి శత్రువులు ఉంటారు, ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు మనం టార్గెట్ గా చేసుకుని పైకి ఎదుగుతాం. అసలు శత్రువుల గురించి ఇంకో మంచి మాట చెప్పనండి మీకు. చదువుకోవాలంటే గురువు ఉండాలి, పాట పాడాలంటే దరువు ఉండాలి, మనం ఎదగాలంటే శత్రువు ఉండాలి. అసలు శత్రువు ఉంటే బాగానే ఉంటుందండి ఎదగడానికి ఒక దశ వరకు. ఒక దశ దాటాక నష్టం మొదలవుతుంది, అప్పుడే దేశాలు ఉంటది. ఇప్పుడు అదే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను మేడం, నేను అదే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. హలో కూనికోర కొండలరావు, అర్జెంట్ గా మా ఏరియాకి రావాలి. నువ్వు వస్తున్నా. రే కూనికోర్. రే నేను కూనికోర నీకెలా తెలుసు? నీ ముఖం చూస్తే చిన్నపిల్లడు కూడా చెప్పేస్తాడు కూనికోర్ అని. సరే ఎందుకు పిలిచో చెప్పు. మర్డర్ చేయాలి. విత్ మసాలా వితౌట్ మసాలానా? నేను మటన్ చేయమనలేదు, మర్డర్ చేయమన్నాను. ఓకే, ఎంత తీసుకుంటావు? 150. మళ్ళీ అందుకే అడిగాను నేను. మటన్ కాదు మర్డర్. అప్పుడప్పుడు చెవుల మీద జుట్టు కత్తిరిస్తూ ఉండు, చెప్పే వినబడతాయి నీకెంతసేపు మటను మందు తప్ప ఏరే గోళ ఉండదు. సరే అండి, మర్డర్ చేస్తాను. ఎంత తీసుకుంటావు? 1,00,000 రూపాయలు. నెంబర్ చెప్పు. అకౌంట్ నెంబరా? ఆ. లం ట్రిఫిక్స్ లా దుడ్ బడేల్ బడేల్. ఏంటి రా 1000 రూపాయలు పంపించావు? అడ్వాన్స్. అడ్వాన్స్ అంటే ఎవడన్నా 10,000 వేస్తాడు రా, 1,00,000 రూపాయలు వెయ్యి. ఏంటి ఏదో ఖాళీగా ఉన్నావు కదా, పని ఇచ్చినట్టు ఉంటుందని పిలిచి అక్కలు లేకపోతే వెళ్ళిపో. వద్దులే చేస్తాను. ఎవరు మర్డర్ చేయాలి చెప్పు. ఒక శత్రువు ఉన్నాడు భయ్యా, ఆడి నస తట్టుకోలేక మా ఆవిడ నన్ను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. తెలుసు. ఆడి నువ్వు వేసేయాలి. నిన్ను చూస్తే జాలి అవుతుందయ్యా. చూస్తే జాలి వేస్తుంది, బయటికి వెళ్తే గాలి వేస్తుంది. అటు సున్ను కబుర్లు చెప్పమని కాదు నిన్ను పిలిచింది. మర్డర్ లోకి రా. వచ్చాను. ఎవరిని వేసేయాలి చెప్పు. ఎలకనేసే. ఎలక 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 అని ఆశ్చర్యపోకూడదు నువ్వు. ఎలకనే వేసేయాలి. ఎలక నేనేం రా, నా వాల్యూ పడిపోద్ది. ఏంటి వాల్యూ పడిపోద్ది? పలకడం కూడా సరిగ్గా రాదు. వాల్యూ కాదురా, వాల్యూ. వాల్యూ పడిపోద్ది. ఎలకని చంపను. ఉంటే కదా పడిపోవడానికి చంపాలి. నేను చంపను. అడ్వాన్స్ తీసుకున్నావు కదా, చంపాలి. చంపను. ఏం చేసుకుంటే చేసుకో. ఒరే ఎలకను కూడా చంపడం చేత కానాడు నువ్వు కూని కోరవా, పుండా కోరవి. ఎలకను కూడా చంపడం చేత కాదు నువ్వు కూని కోరవా, దద్దమ్మవి. ఎలకను కూడా చంపడం చేత కాదు నువ్వు కూని కోరవా, చమటవి. అన్న నేను చంపనెళ్ళు. ఎలా చెప్తే ఇది ఏంటండి? మేము అన్ని తిడితేనే ఆయన ఏం పట్టించుకోడు, నువ్వు తిట్టేది పట్టించుకుంటాడా? అందుకే ఇప్పుడు ఈ ఖాళీ మాట ఒకటి చెప్తాను మేడం. నేను మా టీంలో అశోక్ అని ఒకడు ఉన్నాడు, వచ్చి 6 నెలలు కూడా అవ్వలేదు, పంచుల మీద పంచులే సలా వెళ్ళిపోతున్నాడు. ఒక 6 నెలల టైమింగ్ వచ్చి స్టూల్ వేసుకుని కూర్చుంటది రా పిలిస్తే. ఎలా ఇంట్లో ఎక్కడ ఉంటుంది? ఎక్కడుందో చూడు. వెళ్ళిపోతుంది. ఏం చేసావురా నువ్వు? ఏమైంది? బంగారం లాంటి టీవీ పగలగొచ్చావా? ఎలక దూరిందిరా దాని నుంచి. నాకయ్యా అవసరం. మా ఆవిడ పుట్టింటిని తీసుకొచ్చింది 70,000 రూపాయల టీవీ. 70,000 కట్టు, నాకు 70,000 ముందు కట్టు. కట్టాలి. నాకు తెలియదు అవన్నీ. 70,000 ఏంట్రా బొక్కల టీవీకి? మా ఆవిడంటే నేను ఏం చెప్పాలి? ఏం చెప్తా? 70,000 కట్టు. నాకు అర్జెంట్. నువ్వు కడతావా లేదా? కడతావా? ఏంటని గొడవ? ఏంటన్నా? టీవీ పగల కొట్టేసాడండి. ఓహో, ఈ రోజు గురువారం కదా, ఈ పర్ఫార్మెన్స్ చూసుకోవడం ఇష్టం లేక బదులు కొట్టాడు. ఎవడు ఎలకల అండి, చిరణాలు గిల్లకలు అమ్ముకునే వాళ్ళు ఏంటంటే నిన్న దిగాడండి. దుబాయ్ నుంచి దిగినట్టు చెప్తావేంట్రా? ఇటు ఫేస్ చూసి ఎలా ఉందో? అడుక్కునే వాళ్ళ ఉన్నాడు. అలా అడుక్కునే వాళ్ళ ఉన్నాడని ఎప్పుడు అనకండి. అనుకునే వాళ్ళు ఇంటే ఎంత ఫీల్ అవుతారో తెలుసా? సారీ. అది ఎవరో సారి చెప్పేస్తున్నాడు. మీకు చెప్పలేదు కదండి, మీరు ఎందుకు ఫీల్ అవుతారు? అన్నది నన్నే కాదరాడు. నిన్ను అన్నా సరే నువ్వు దురుపుకుని వెళ్ళిపోయే రకానివి కదా, ఎందుకు అంత సీరియస్ గా పట్టించుకుంటావు? ముందు
ముందు నా డబ్బులు కట్టు 70,000 ఏయ్, నువ్వు నాకు ₹1,00,000 ఇవ్వాలి కదా, అందులో 70 కట్ చేసుకో. పేమెంట్ పనిష్మెంట్ కట్టు ముందు నాకు 70,000. నేను కట్ట ఏం చేసుకుంటే చేసుకో. సరే అయితే పోలీసులు ఫోన్ వద్దులే, చేసి పంపుతున్నాను. కూని కూర వచ్చాడని చెప్పు. వద్దులే, అకౌంట్ నెంబర్ చెప్పు. ఇదేంట్రా సౌండ్? ఫ్యాన్సీ నెంబర్ ఎలక ఎక్కడుంది? ఏదో పగలగొడతాడు ఇప్పుడు. ఇట్స్ మీ నాగి. నాగి అమ్మా మాట్లాడలేదంటది. నీ పేరు ఎవడరా చెప్పమన్నాడు? అయ్య బాబాయ్, నీ పేరు ఎవరు చెప్పమన్నాడు? ఇప్పుడు ఎలక ఎక్కడుందో ఎవరికి తెలుస్తుంది? ఎవరు తెలుస్తుంది? ఏది ఎలక? ఎదిగో, ఎక్కడో. ఒరేయ్, ఈ బొక్కలో దూరింది రే, ఈ బొక్కలో దూరింది. దూరు కన్నులో దూరు. నిలబడతాడు రా. ఏ ఆడు రూమ్ లో ఈ రూమ్ లో దూరినప్పుడు లేదా దూరు అందులోకి. దూరు అందులోకి. ఎలా దూరాలా? కనపడట్లేదురా రే. ఒరవాయి నువ్వు. ఎవడన్నాడు మమ్మీ సినిమాలు తెచ్చులాగా కళ్ళేమో వరండాలో ముక్కేమో బాతులు ఉంది. అది ముక్క రేసిపోయినట్టు బొక్క ఆ మొక్కన్నా బాగానే ఉంటది, ముక్కు కాదు పెద్ద దొక్క. ముందండి బయటికి లాగు. ఏంటండి అలా పక్కింట్లోకి వెళ్ళిపోయారేంటి? అయ్య బాబు గురువు గారు, మీ ముక్కు మీద నేనే కాదు ఎలకలు కూడా పడ్డాయి. రేయ్, అది ముక్కు కట్ చేసింది ఎలక. అయ్యో పర్లేదు, మందులు వస్తే తగ్గిపోద్ది. ఏమందో అంటే అదే ఇంకా. బాబాయ్ ఎవడండి ఈడు? పెద్ద దొంగలా ఉన్నాడు ఈడు. దొంగ సాతాను! నోటికి ఎంత వస్తే అంత అనేస్తావా నువ్వు? దొంగలింటే ఎంత ఫీల్ అవుతారు? సారీ. సారీ. మళ్ళీ ఆలకంది సారీ చెప్తున్నాడు. దొంగ నన్నని నీకు చెప్పలేదు కదా సారీ అంటే నువ్వెందుకు ఫీల్ నన్ను అవుతావు? అన్నాడు దొంగని. నువ్వు దులుపుకుపోతావుగా. అయినా ఎలకని చంపడం అంటే స్కిట్ లో పంచులు చంపడం అంత ఈజీ కాదు అది. ఎల్లో ఎలక. వచ్చింది ఎలక. అయ్యో బాబు ఎలక పంచి మీద ఎక్కింది. నువ్వు కూని కోరివి. ఎలక పంచి మీదకి ఎక్కిందంటే అంత భయపడిపోతున్నావు. నువ్వేం చంపుతావురా ఎలకలు నువ్వు? ఏదో ఎలక ఎక్కడుందో? అయ్యో బాబా, ఏమైందిరా మళ్ళీ? మా ఆవిడ బర్త్డే కోసం కట్టించిన బెలూన్ దాన్ని పేల్చేస్తావా నువ్వు? బొక్కల బుడగ కాదు పేలింది. ఏమైపోతుంది? బొక్కలో బుడగ కాదురా, 25,000 అది. ఏటి ₹5 బుడగ 25,000? బుడగ 5 రూపాయలే. దాంట్లో గాలి జపాల్లో కొట్టించాం. ఆ గాలి కొట్టించడానికి 25,000 ఖర్చు. ఇప్పుడు ఎవరిస్తాడు? నేను కట్టను పో. నువ్వు కట్టు రేపు ఆవిడొద్దు, నేను ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు. ఏం తెలుసు నాకు, కడతావా లేదా? ఇంకో బుడగ ఊది కట్టేద్దాం. ఇంకో పొడగ ఊదేస్తావు. నువ్వు కంపెనీ వేసుకుని ఉత్తమే ఇంట్లో ఎల్లాడి తీసుకోవాలా దాన్ని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటది గొడవ? ఎవడాడు? ఎన్నిసార్లు అడుగుతారు? ఎవడాడు ముందు నుంచి ఆగు. ఆయన మరిచిపోతుంటాడు. ఎలకలు అంటే బోన్ తెచ్చుకోవాలి కానీ ఎలా తెచ్చుకోకూడదు. బుర్ర తక్కువ ఎదవా. ఏయ్, నోటికి ఎంత వస్తా అంటావా? బుర్ర తక్కువ వాళ్ళు వింటే ఎంత ఫీల్ అవుతారు? సారీ. అది 4 సార్లు చెప్తాడండి. బుర్ర తక్కువ ఎవడన్నాడు? 4 సార్లు చెప్తాడండి. సారీ చెప్పలేదని ఫీల్ అయ్యావు కదా. ఇప్పుడు చెప్పాడుగా. అదే మేడం, చెప్పలేదు అప్పుడు ఫీల్ చెప్తే ఎప్పుడు ఫీల్ అవుతావు నువ్వు? బుడక నాకు 25,000 అర్జెంట్. బుడక 25,000 రా బాబు. మా ఆవిడ వస్తే అడిగితే ఏం చెప్పలే నేను? నాకైనా తెలియదు. 25,000 కట్టు నాకు. ఆగు. ఈ 25,000 పోయినా ఒక 5,000 మిగిలితే సరుకు సామాన్లు తెచ్చుకోవచ్చు. అది అయిపోయింది. వచ్చే ఏంటి కూనికోరంట? కూనికోరు ఎలకలనే ఇడు అంటే నువ్వేదో పెద్ద బాటిల్ వేసినంత ఈజీ అనుకుంటున్నావా నువ్వు? ఈ దెబ్బతో సంపాపోతే అయిపోయిందిరా మామూలుగా. దమ్ముంటే నాగి, టైం ఉన్నప్పుడే చెప్పు నువ్వు. కిచెన్ లోకి వెళ్తుంది. కిచెన్ లోకి. నువ్వు కూడా రారా, భయం వేస్తుంది. నువ్వు కూనికోరువి. ఎల్లవయ్యా నువ్వు లోపల పద. ఇది అయిపోయింది. ఎలకని పట్టు. ఇది అయిపోయింది రా, ఇక్కడ ఉందిరా. ఇది ఇక్కడ ఉందిరా. ఏదేలో బాబు చంపదాన్ని. బిల్ ఎంత? అదే నేను అదే అన్నాడు. ఆ పిండి ఎంత, గిన్నె ఎంత? ఏం చేసేవరా నువ్వు? ఏం చేశాను? 25,000 పిండి ముఖం మీద వంపేసుకున్నాడు. 1/2 కిలో పిండి 25,000? అంత కాస్ట్ ఎక్కడ ఉండదు ఇది? అంత కాస్ట్ అంటే ఈ పిండి ఇక్కడ కాదు. పంట అమెరికాలో పండి, అమెరికాలో ఎండి, అమెరికాలో దంచి, అమెరికాలో పిండి కొట్టి, అమెరికాలో విమానం. చూసుకోవచ్చు నీ డబ్బులు. ఏంటది గొడవ? ఏంటి గొడవ ఏంటి అన్నదా? ఎలకలండి మా చిన్న చెట్టు మీద ఇలా ఉన్నా బలి ఉన్నావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. దెయ్యాలు వింటే ఎంత ఫీల్ అవుతాయి తెలుసా? సారీ. ఎలకలు పట్టుకుంటావా లేదా నువ్వు? నేను పట్టుకోలేక అన్నీ అయిపోయిందిరా బాబు. పిల్లల్లో ఏడుతావేంటాయి నువ్వు?
ఎలకని పట్టుకోలేవు అంతే కదా అరే బాబు ఇలాదా ఏంటి గురుగారు ఎక్కడ ఉంటావు మా నువ్వు నేను ఇచ్చేవారండి ఏం చేస్తుంటావు లాగ్ చేస్తుంటానులేండి నాగిగాడిలాగా ఇంట్లో ఎలక తిరుగుతున్నామా పట్టుకుంటావు 10 రూపాయలు ఇస్తాను 10 రూపాయల ఇప్పుడే పట్టేసుకుంటా ఎలక ఎక్కడ ఉంటదంటే అవసరం లేదు మనకి డీటెయిల్ వద్దు రేట్ తెస్తా చూడు అదిరా డెడికేషన్ అంటే చూద్దాం అది ఏం దొరకదు అది ఏంటో దొరకదు నువ్వు మరిని దొరికింది ఊరు అంత ఈజీగా దొరికేసిందిరా ఈడొచ్చి 2 ఏళ్ళు ఆడొచ్చి 7 ఏళ్ళు ఏం పీకేవరా ఈ మధ్యలో నువ్వు నాకు అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు ఊరి చివర చెత్త కుప్పలో పడేస్తాను ఇంకో 5 రూపాయలు ఇస్తాను ఆడిని కూడా తీసుకెళ్లి పారి వద్దండి ఎలక్ ఫీల్ అవుద్దు 5 రూపాయలు ఇస్తాను కదా దాంతో పాటు వెళ్ళిపోయి ఎలక ఫీల్ అవుతుందని చెప్తున్నాడు కదా సారీ సారీ అని నేను నాకు చెప్పవా చెప్పరా గ్యారెండోర్ పక్కింటోండి ఒరేయ్, ఈ అబ్బా 6 నెలలు ఈఎంఐ దాచుకున్నాను రా 6 నిమిషాలు లాగేసావు కదరా మొత్తం రోజా గారు ఒక సైడ్ రాఘవ ఒక సైడ్ అశోక్ ఇద్దరు కలిసి మధ్యలో తెరు నాగిని భలే టైమింగ్ రాఘవ నీది అశోక్ టైమింగ్ మధ్యలో నాగి ఫ్రస్ట్రేషన్ చాలా బాగుంది బాగా చేశారు మనో గారు రాఘవ్ గారు ఏది తీసుకున్న లైన్ వచ్చేసి ఒకటే చిన్న లైన్ ఉంటుంది. దాన్ని పెర్ఫార్మెన్స్ లో మీరు తీసుకెళ్లే విధం, మీ పక్కన ఉన్నటువంటి ఆర్టిస్టులు మీ బలం డెఫినెట్ గా. అశోక్ మధ్యలో సారీలు చెప్పటం ఎక్స్ట్రాడినరీ ఫెంటాస్టిక్ లైన్.